అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు సుమాంజలి. నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఈ చర్చ్కి రీసెంట్గా రావడం స్టార్ట్ చేశాను. నేను 2 years బ్యాక్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను. ఆ కంపెనీలో నాకు దేవుని దయని బట్టి నేను ఫ్రెషర్గా జాయిన్ అయినప్పటికీ నాకు చాలా తొందరగానే మా మేనేజర్ నా స్పీకింగ్, నా కమ్యూనికేషన్ స్కిల్స్ చూసి నన్ను బిజినెస్ అనలిస్ట్ లాగా ప్రమోట్ చేశారు. ప్రమోట్ చేశాక మా టీం మెంబర్స్ అందరు కొంచెం నన్ను అంటే ఏంటి మీ స్పెషల్ అన్నట్టు చూడడం స్టార్ట్ చేశాక నాకు కొంచెం నెగిటివిటీ ఎక్కువైపోయింది అనమాట. ఏం అనుకోకుండా మా మేనేజర్ వెళ్ళిపోవడం వల్ల, ఆఫీస్ వదిలి వెళ్ళిపోవడం వల్ల నేను ఇంకా లో అయిపోయాను. నాకు సపోర్ట్ చేయడం అంత సపోర్ట్ లేకపోవడం వల్ల ఇంకా లో అయిపోయాను. కొన్ని డేస్ తర్వాత ఏమైందంటే నాకు నాలెడ్జ్ లేదని ప్రూవ్ చేయడానికి మా వాళ్ళందరూ ట్రై చేసినప్పుడు మా టీమ్ మెంబర్స్, టీమ్ లీడ్స్ అందరూ, అంటే మేనేజర్స్, లీడ్స్ అందరూ కూడా నాకు నా నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి మాక్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు. మాక్ ఇంటర్వ్యూలో నాకు ద బెస్ట్ ఫీడ్బ్యాక్ వచ్చింది. ఎవరైతే నాకు నాలెడ్జ్ లేదని ప్రూవ్ చేశారో వాళ్ళ ముందు నన్ను నా మేనేజర్, నా టీమ్ లీడ్ ద బెస్ట్ నాలెడ్జ్ ఉందని చెప్పారు. అండ్ అందుకు నన్ను క్లయింట్ ఇంటర్వ్యూ కూడా పంపించారు. క్లయింట్ ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే మా వాళ్ళు 3 years నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు చెప్పాలి అన్నారు. నాకు యాక్చువల్గా 3 years లేదు, సో అది ఫేక్ అవుతుంది. అందుకని నేను అబద్ధం చెప్పనని చెప్పేసరికి వాళ్ళు ఇంకా ఏం చేయాలో తెలియక నేను గాస్పెల్ షేర్ చేస్తున్నానని రీజన్తో నన్ను టర్మినేట్ చేశారు ఇమీడియట్గానే. సో టర్మినేట్ చేసిన తర్వాత ఇప్పటికీ నాకు 9 months అవుతుంది జాబ్ లేక. బట్ నన్ను ఏ క్లయింట్ ఇంటర్వ్యూలో అయితే అబద్ధం చెప్పమని చెప్పారో ఇప్పుడు అదే క్లయింట్ ఇంటర్వ్యూలో నాకు ఇంటర్వ్యూ క్రాక్ అయింది అండ్ నేను జాబ్లో కూడా జాయిన్ అయ్యాను రీసెంట్గానే. సో యాక్చువల్గా ఈ టైంలోనే నేను ఎందుకు 9 months నాకు ఎందుకు టైం పట్టిందో తెలీదు. ఆ దేవుడు ప్రణాళిక. నేను మధ్యలో చాలా కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఇచ్చాను, ఆఫర్స్ రిలీజ్ అవ్వడం లేట్ అయ్యాయి అంతే. బట్ ఇప్పుడు మాత్రం నాకు దేవుని ప్రణాళిక చొప్పున ద బెస్ట్ కంపెనీలోనే Big 4లో వచ్చింది. ఇది నేను ఊహించలేదు. ఇది నా జీవితంలో చేసిన గొప్ప కార్యము. దేవుడు నాకు వాగ్దానాలు కూడా ఇచ్చాడు. ఎక్కడైతే నువ్వు తృణీకరించబడ్డావో అక్కడ నీ తలను పైకెత్తుతానన్నాడు. ఇల్లు కట్టడానికి తృణీకరించబడిన రాయి మూలకు తలరాయిగా మారుతుందన్న వాగ్దానం దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చాడు. ఇది దేవునికి మాత్రమే సాధ్యము. అందుని బట్టి దేవునికి సమస్త మహిమ ఘనత యుగ యుగములకు కలుగును గాక. ఆమెన్.